ఒక భూతాన్ని మన బుర్రలోకి ఎక్కిచ్చారు. ఆ సెక్యులరిజం భూతం మనల్ని వదలదు, మనం కళ్ళు తెరవం. మనం పోయే నిద్ర శాశ్వత నిద్ర కాకుండా ఉండాలి అని అంటే మళ్ళా మనం కళ్ళు తెరవాలి. మనలో లోపాలు లేవని నేను చెప్పట్లేదండి, మనలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలని సవరించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. మీకు ఒక గణాంకం చెప్తాను వినండి. ఇస్రో ఇచ్చినటువంటి గణాంకం ఇది. భారతదేశంలో 1/3 వ్యవసాయ భూములు దేనికి పనికిరాని భూములుగా తయారవుతున్నాయి. కారణం మనం వాడేటటువంటి ఫర్టిలైజర్స్. పంజాబ్ నుంచి ఢిల్లీకి ఒక ప్రత్యేకమైన రైలు ఉన్నది. ఆ రైలు పేరు క్యాన్సర్ ట్రైన్. ఎప్పుడైనా విన్నారా మీరు ఇది? కారణం ఏంటంటే పంజాబ్ లో ఉన్నటువంటి రైతులు అత్యధికంగా కెమికల్ ఫార్మింగ్ చేస్తారు. దానివల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారు. అక్కడి నుంచి ఢిల్లీకి ట్రీట్మెంట్ కు పోవడానికి రైలు నిండా పోతున్నారు. ఈరోజు క్యాన్సర్ మహమ్మారి దేశమంతా ప్రబలి ఉంది. కారణం, రోజు మనం 1.5 గ్రాము విషాన్ని మనం తింటున్నాం, మనకు తెలియడంలా. దీనికి కారణం కలుషితమైనటువంటి వాతావరణం, కలుషితమైనటువంటి ఆహారం. ఏనుగు నెత్తను ఎవడు మట్టేయడండి. ఏనుగు తన నెత్తను అదే మట్టేసుకుంటది. అట్లా మానవుణ్ణి చెడపగలిగిన వాడు ఎవ్వలేడు ప్రపంచంలో. మానవుడే మానవుడిని చెడుపుకుంటూ ఉంటాడు. తన భూమిని నాశనం చేసుకుంటున్నాడు, తన ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాడు.